ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మన న్యూ ఇయర్ మెడిటేషన్స్లో భాగంగా ఈరోజు డే 18. మరి దీనికి కీవర్డ్స్గా ఈరోజు ధ్యానాంశంగా ఐ యు బీయింగ్ డిస్పైజ్డ్, తృణీకరించబడుతున్నావా, తృణీకరిస్తున్నావా. దీనికి కీవర్డ్స్గా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం 1:26 నుంచి చదివినట్లయితే, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అనేకులు, అనేక మంది వ్యక్తులను కానీ, ప్రాంతాలను కానీ, ఆయా పరిస్థితులను తృణీకర భావంతో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మరి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, మరి తృణీకారం, ఏసావు గారు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించడం మనం ఆదికాండము 25వ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. అంత మాత్రమే కాదు కానీ, మరి మన ఇజ్రాయేలు, మన దేవుడైన యెహోవాని అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి మరి యెహోవాను తృణీకరించడం మనం చూస్తా ఉన్నాం. దేవుడైతే ఒకటే మాట చెప్తా ఉన్నాడు. మరి 1 సమూయేలు 2:30లో, నన్ను తృణీకరించి వారిని నేను తృణీకరమొందించదనంటా ఉన్నాడు. మరి ఆయన్ని మనం తృణీకరిస్తే మనలో కూడా ఇతరులు తృణీకరించే విధంగా ఆయన తృణీకారానికి, తిరస్కారానికి అప్పచెప్తాడంట మనల్ని. ఆ రీతిగా ఎవ్వరు కూడా అన్ని దేవతల తట్టు తిరిగి, దేవతలంటే అది ఐడల్స్ మాత్రమే కాదు కానీ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, మరి మెటల్ ఐడల్స్, మెంటల్ ఐడల్స్, మెటీరియల్ ఐడల్స్. మరి మెటల్ అంటే చేతితో చేసుకున్న విగ్రహాలు అన్నమాట. అవి కంటికి కనిపిస్తాయి. మెంటల్ ఐడల్స్ ఉంటాయి, అవి కంటికి కనిపించిన ఐడల్స్. మనుషులను, వ్యక్తులను వ్యక్తారాధన చేస్తూ ఉంటారు. వాళ్ళని పూజించడం, ప్రేమించడం, మరి ఆ రీతిగా చేస్తూ ఉంటారు. ఏ వ్యక్తిని కూడా మరి దేవుని కంటే ఎక్కువగా మనం మరి ఆరాధించకూడదు, ప్రేమించకూడదు. అలాగే మెటీరియలిస్ట్ అంటే, మెటీరియల్ ఐడల్స్ అంటే మరి మనం కలిగి ఉన్న వాటిని, లేదు మరి పొందుకోవాలనుకున్న వాటిని ఇష్టంగా మరి అవే ఐడల్స్ లా ఉంటాయి అన్నమాట. కొన్ని వస్తువులేమి, ప్రాంతాలేమి, పర్సన్స్ ఏమి ఈ రీతిగా ప్రేమిస్తూ ఉంటారు. ఇవి ఏవి కూడా మరి ప్రేమిస్తూ మనం దేవాది దేవుణ్ణి మనం తృణీకర భావంతో మనం చూడకూడదు. దేవుణ్ణి మాత్రమే మనం పూజించాలి, ఆయన్ని మాత్రమే ఆరాధింపబద్ధులమైన. అంత మాత్రమే కాదు, 1 సమూయేలు 6:22లో చూస్తే, మరి గొల్యాతు దావీదును మరి బాలుడై ఎర్రని వాడుగా రూపసే ఉండట చూచి అతన్ని తృణీకరించినట్టు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. కొంతమంది మన ఫిజికల్ అపియరెన్స్ని బట్టి కూడా తృణీకారంగా చూస్తూ ఉంటారు. మనము ఎవరిని కూడా వారి పరిస్థితులను బట్టి మనం తృణీకార భావంతో వారిని చూడకూడదు. అలాగే మనల్ని ఎవరైనా చూస్తే, దేవుడు మరి మనం ఆయన బిడ్డలం కాబట్టి ఆయన్ని తృణీకరించిందంటే, మనల్ని తృణీకరిస్తుంటే ఎవరైనా మన పరిస్థితిని బట్టి కానీ, వ్యక్తిత్వాన్ని బట్టి కానీ, ఆత్మీయతను బట్టి కానీ, భక్తి జీవితాన్ని బట్టి కానీ ఎవరైనా మనల్ని తృణీకరిస్తూ ఉంటే అది దేవుణ్ణి తృణీకరించినట్టు. ఎందుకంటే నీతిగా, యథార్థ మార్గంలో మనం నడుస్తూ ఉన్నాం కాబట్టి ఆయన బిడ్డలమైన మనం కూడా మరి ఆయన ఏదైతే చెప్తా ఉన్నాడు, నన్ను తృణీకరిస్తే మిమ్మల్ని తృణీకరం ముందించదను అని చెప్తా ఉన్నారు.
మొదటి సమూయేలు 2:30. ఆ రీతిగానే మనం కూడా ఎవరైనా తృణీకరిస్తే వారిని కూడా తృణీకారానికి దేవుడు అప్పచెప్తాడు. మరి మనం మాత్రం ఆయన వాక్యాన్ని తృణీకరించకూడదని 2 దినవృత్తాంతాలు 36:16 చూస్తాం. ఆయన శిక్షను తృణీకరించకూడదని యోబు 5:17 చూస్తాం. అలాగే దేవుడంట మరి బాధపడు వారి బాధను ఆయన తృణీకరించలేదంట. దేవునికి స్తోత్రం. మరి కీర్తన 22:24 మనం చూడగలుగుతాము. లోకంలో మనుషులైతే మనం బాధపడుతూ ఉంటే వారు ఇంకా బయటికి సింపతి చూపిస్తున్నట్టు ఉండొచ్చేమో, కానీ కొంతమంది అది కూడా ఉండదు. మరి లోపల ఆనందించే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఆయన ఏ మాత్రము ఆ బాధని వారిని ఆయన తృణీకరించడంట. దేవునికి స్తోత్రం. అలాగే మనం మాత్రం దేవుని గద్దింపుని మరి తృణీకరించకూడదంట. అలాగే సామెతలు 11:22 ఉంటది కదా, తన పొరుగువాణిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడంట. మరి మహాజ్ఞాని అని ప్రసంగి గారు అంటారు కదా. మరి సొలొమోన్ గారు ప్రసంగి 9:16 బీదవారి జ్ఞానము తృణీకరింపబడినంట. దేవుని స్తోత్రం. మరి ఎవరైనా మంచి పొజిషన్లో ఉన్న వారు చెప్తే ఈ ఐడియా ఏదో బాగుందని ఇంప్లిమెంట్ చేస్తారు, ఆ CEO కానీ చైర్మన్ కానీ. మరి కింద లీస్ట్ పొజిషన్లో ఉన్నవారంటే వాళ్ళ నాలెడ్జ్ ఏముంటుంది, వాళ్ళు ఈ ఐడియా చెప్తారా, వాళ్ళకంత స్టామినా ఉందా, అంత స్తోమత ఉందా అని తృణీకార భావంతో చూస్తారంట. మరి వాళ్ళకు కూడా దేవుడు మంచి ఆలోచన ఇవ్వచ్చు, కానీ ఏ మనిషిని కూడా ఏ వ్యక్తిని కూడా మనం తృణీకార భావంతో మనం చూడకూడదు. మరి అనేక మంది భక్తులు, మిషనరీస్, గొప్ప పరిచర్య చేసిన వాళ్ళందరూ చిన్న బిడ్డలు చెప్పిన మరి సండే క్లాస్ టీచర్లుగా వారు ఎవరైతే టీచ్ చేశారో వారి ద్వారా కూడా ఆకర్షించబడి మరి ఆ చిన్న బిడ్డలు చెప్పిన మాటే కదని తృణీకార భావంతో చూడకుండా వారు దేవుణ్ణి నమ్మారు, విశ్వసించి తమ స్వంత రక్షకునిగా అంగీకరించి దేశ విదేశాలలో మరి ఆయన నామాన్ని వారు ప్రచురపరచడం చూస్తూ ఉన్నాం. చిన్నపిల్లే కదా చెప్తుంది అని వినిపించుకోకుండా ఉంటే వారికి ఆ సత్యం తెలిసేదా? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి నిజంగా ఎవరు ఏది చెప్పినా కానీ చిన్న బిడ్డల ద్వారా అయినా దేవుడు మాట్లాడతాడేమో, సరి చేస్తాడేమో అని మరి వారిని తృణీకార భావంతో, ఎందుకంటే మత్తయి సువార్త 18 ఉంటది కదా, మరి ఈ చిన్నవారిలో ఒక్కరినైనాను తృణీకరింపకుండా చూడాలని. మరి అంత మాత్రమే కాదు, తిమోతి గారితో అంటారు కదా, మరి 1 తిమోతి 4:12 మరి నీ యవ్వనాన్ని బట్టి ఎవడనూ నిన్ను తృణీకరింపకుండా జాగ్రత్తగా చూచుకోమని మరి అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉంటారు. మరి దేవుడిస్తున్న గద్దింపుని, అలాగే ఆయన వాక్యాన్ని నిశ్చయముగా మనం తృణీకార భావంతో చూడకుండా ఉంటే దేవాది దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 60:14 చూస్తే నిన్ను తృణీకరించి వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. దేవునికి స్తోత్రం. మరి ఎవరైతే ఈ రీతిగా తృణీకార భావంతో ఉన్నారో, మరి సామెతలో ఉంటుంది కదా, అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేశాను, నా హృదయం గద్దింపునెట్లు తృణీకరించను అని మరి బుద్ధి లేని ఆ పడుచువాడు అనుకుంటున్నట్టు ఎవరం కూడా ఆ రీతిగా ఉండకూడదు. దేవుడు చెప్తున్న మాటలని ఆజ్ఞానుసారంగా విధులను అనుసరించి మనం జీవించినప్పుడు అటువంటి పరిస్థితి దేవుడు మనకి రానివ్వడు. దేవునికి స్తోత్రం. ఆయన గద్దింపును స్వీకరిద్దాము, ఆయన శిక్షను త్రోసివేయక తృణీకరింపక స్వీకరిద్దాము, ఆయన వాక్యాన్ని స్వీకరిద్దాము. అప్పుడు దేవాది దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు కదా, ఆ వాగ్దానాలన్నిటిని మనం స్వతంత్రించుకోవచ్చు. అలాగే చాలా మంది చేసేది ఏంటంటే, మరి వీళ్ళు జూనియర్స్ కదా, ఫ్రెషర్స్ కదా, వీళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంటుందని తృణీకార భావంతో చూస్తూ ఉంటారు. మరి ఏ యుద్ధశాలని ఎన్ని యుద్ధాలు చేశారని జైంట్ గొల్యాతుని దావీదు గారు హతం చేయటం చూస్తూ ఉన్నాం. అది శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ వలన ఈ కార్యములు జరుగునని దేవాది దేవుడు వాగ్దానం చేసినట్టు నిజంగా ఏ కార్యమైనప్పటికీ దాంట్లో నాకు నాలెడ్జ్ లేదు, మరి అది నాకు తెలియదు అని కాకుండా దేవుడు చేతికి మనకి ఇచ్చిన ప్రతి పనిని శక్తి వంచన లేకుండా, అది కుటుంబమేమి, సంఘమేమి, మరి దేవాది దేవుడు మనల్ని నమ్మి ఇస్తున్న ఏ పని అయినప్పటికీ ఆయన మీద నమ్మకం ఉంచి కొనసాగించబడతా ఉన్నప్పుడు ఆయన సమస్తము కూడా సమకూర్చి మేలు కొరకే జరిగించే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ వ్యక్తిని కానీ, ఏ ప్రాంతాన్ని కానీ, ఏ పరిస్థితిని కానీ తృణీకార భావంతో పసిబిడ్డలైనప్పటికీ మనం చూడకుండా ఉన్నప్పుడు
ఆయన మనల్ని నిశ్చయముగా కనపరిచే దేవుడే ఉన్నాడు. మనకి తెలియకుండా తెలిసి మనల్ని ఎవరైనా ధృవీకరిస్తే మనం న్యాయ మార్గంలో యథార్థత కలిగి జీవిస్తుంటే ప్రభువే వారిని గద్దించును గాక. మరి దేవుని శిక్షను అలాగే ఆయన గద్దింపుని, ఆయన వాక్యాన్ని స్వీకరిద్దాము. ఆయన ఇచ్చే వాగ్దానాలన్నిటినీ మనం స్వతంత్రించుకొని ఆశీర్వదింపబడి కాపాడబడుతుము గాక. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.